హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఈ సన్ఫ్లవర్ టిక్ టాక్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనం ఓన్లీ సింగిల్ క్రోషే అండ్ డబుల్ క్రోషే మాత్రమే యూస్ చేస్తాము. సో ఫస్ట్ మెటీరియల్స్ ఏం కావాలో అయితే చూసేద్దాము. సో నేనైతే ఈ కలర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం మనం 3 కలర్స్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసి బేస్ కలర్, ఇది సన్ఫ్లవర్కి మధ్యలో ఈ కలర్, అండ్ ఇది సన్ఫ్లవర్ కోసం. సో ఇలాగా 3 కలర్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి 4 ప్లై అక్రిలిక్ యార్న్. సో దీనికి నేను 2 mm క్రోషే హుక్ తీసుకుంటున్నాను. టిక్ టాక్ ఒకటి, సో B7000 గ్లూ, యార్న్ నీడిల్ అండ్ ఫెల్ట్ షీట్. ఈ ఫెల్ట్ షీట్ మనం ఇలా బేస్ అనేది ఇట్లా ఫెల్ట్ షీట్ అతికిస్తాము. సో దానికోసం ఫెల్ట్ షీట్. సో 1 స్టిచ్ మార్కర్. నా దగ్గర స్టిచ్ మార్కర్ లేదు కాబట్టి నేను సేఫ్టీ పిన్ అయితే యూస్ చేస్తున్నాను. సిజర్స్ అండ్ లైటర్ ఫినిషింగ్ కోసం. సో ఫస్ట్ బేస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ బేస్ కోసం ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకుంటున్నాము. సో స్లిప్ నాట్ వేసుకొని ఇప్పుడు 13 చైన్స్ అనేవి వేసుకోవాలి. సో 1 2. సో ఇప్పుడు 13 చైన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఫస్ట్ ఈ చైన్ అనేది మనం వదిలేసి నెక్స్ట్ చైన్ నుంచి వర్క్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ చైన్ వదిలేసి ఈ స్టిచ్లో సింగిల్ క్రోషే చేయాలి. సింగిల్ క్రోషే కోసం ఫస్ట్ ఇన్సర్ట్ చేసి యార్న్ని పుల్ చేసుకొని ఇప్పుడు 2 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసుకొని 2 లూప్స్లోంచి బయటికి తీయాలి. సో ఇది 1 సింగిల్ క్రోషే. సో ఇది ఫస్ట్ సింగిల్ క్రోషే కాబట్టి దీన్ని మార్క్ చేసుకోవాలి. సో ఇలా 11 సింగిల్ క్రోషే అయితే కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ స్టిచ్లో 3 సింగిల్ క్రోషే చేయాలి. సో ఇప్పుడు లాస్ట్ స్టిచ్లో 3 సింగిల్ క్రోషే చేసాము. సో ఇప్పుడు ఈ సైడ్ అయితే వర్క్ చేయాలి. 10 సింగిల్ క్రోషే చేయాలి. సో ఇప్పుడు ఇటైతే 10 సింగిల్ క్రోషే కంప్లీట్ అయ్యాయి. సో లాస్ట్ ఒక స్టిచ్ ఉంది. ఈ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే చేయాలి. సో 2 సింగిల్ క్రోషే చేసిన తర్వాత ఈ ఫస్ట్ సింగిల్ క్రోషే ఉంది కదా, ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా. సో ఆ మార్కర్ తీసేసి దాంట్లో స్లిప్ స్టిచ్ చేయాలి. సో ఈ స్టిచ్లో స్లిప్ స్టిచ్ కోసం ఫస్ట్ ఇన్సర్ట్ చేసి యాన్ని పుల్ చేసుకొని సో ఇప్పుడు దీంట్లోంచి కూడా పుల్ చేయాలి. సో రౌండ్ 1 అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రౌండ్ 2 కోసం ఫస్ట్ చైన్ 1 చేయాలి. సో ఫస్ట్ చైన్లో 2 సింగిల్ క్రోషే చేయాలి. సో ఈ రౌండ్లో కూడా ఫస్ట్ సింగిల్ క్రోషేని మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే చేసాము. వరుసగా 10 సింగిల్ క్రోషే చేయాలి. సో ఇప్పుడు 10 సింగిల్ క్రోషే అయితే కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ 3 స్టిచెస్లో ఈ కార్నర్ స్టిచెస్, ఈ 3 స్టిచెస్లో ఎస్సీ ఇంక్రీజ్ చేయాలి. సో ఒక్కొక్క స్టిచ్లో 2 సింగిల్ క్రోషే చేయాలి.
సో ఇప్పుడు 3 స్టిచెస్‌లో ఇంక్రీజ్ చేసాము. అగైన్ ఇక్కడ 10 సింగిల్ క్రోషే చేయాలి. సో లాస్ట్‌లో మనకి ఈ 10 సింగిల్ క్రోషే కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్‌లో 2 స్టిచెస్ అయితే ఉంటాయి. ఈ 2 స్టిచెస్‌లో ఇంక్రీజ్ చేయాలి. సో ఒక్కొక్క స్టిచ్‌లో 2 సింగిల్ క్రోషే చేస్తున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ క్రోషేలోకి స్లిప్ స్టిచ్ వేసి ఈ రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ రౌండ్ కోసం ఫస్ట్ 1 చైన్ వేసి ఫస్ట్ స్టిచ్‌లో 1 సింగిల్ క్రోషే చేయాలి. నెక్స్ట్ స్టిచ్‌లో ఫస్ట్ దీన్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్‌లో సింగిల్ క్రోషే ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ వరుసగా 10 సింగిల్ క్రోషే చేయాలి. 10 సింగిల్ క్రోషే అయితే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్‌లో 1 సింగిల్ క్రోషే, నెక్స్ట్ స్టిచ్‌లో ఇంక్రీజ్, 1 ఎస్సీ 1 ఇంక్రీజ్, అగైన్ 1 ఎస్సీ 1 ఇంక్రీజ్. ఇప్పుడు ఈ కార్నర్‌లో 1 ఎస్సీ 1 ఇంక్రీజ్ అనేది 3 సెట్స్ చేసాము. ఇప్పుడు అగైన్ 10 సింగిల్ క్రోషే వరుసగా చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ ప్లస్ ఇంక్రీజ్ ఇట్లాగా 2 సెట్స్ అయితే చేయాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ సింగిల్ క్రోషేని తీసేసి ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ రౌండ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1 చైన్ వేసుకొని నెక్స్ట్ స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్ వేయాలి. అగైన్ 1 చైన్ అండ్ నెక్స్ట్ స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్. ఇలా రౌండ్ మొత్తం అయితే కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు బేస్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్రెడ్ అనేది మనం స్టిచెస్‌లో హైడ్ చేసేసుకుందాము. మనకి బేస్ అయితే రెడీ. ఇప్పుడు ఫ్లవర్ చేసుకుందాము. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ చేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ కోసం థ్రెడ్‌ని జస్ట్ ఇలా టర్న్ చేసుకొని ఫస్ట్ ఎండ్ నుంచి ఇలా లోపలికి అనుకొని దీన్ని ట్విస్ట్ చేయాలి. ఇలాగా చేసి ఇప్పుడు ఈ ఎండ్ ఉంది కదా, ఇక్కడైతే పట్టుకొని దీన్ని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు 1 చైన్ అయితే వేస్తున్నాను. మనకు మ్యాజిక్ రింగ్ అనేది రెడీ. ఇప్పుడు మ్యాజిక్ రింగ్‌లో 5 సింగిల్ క్రోషే చేయాలి. ఇప్పుడు 5 సింగిల్ క్రోషే కంప్లీట్ అయిన తర్వాత ఈ టైల్‌ని ఇలా పుల్ చేసుకొని ఫస్ట్ సింగిల్ క్రోషే ఇది దీనిలోకి ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ రౌండ్ 2 కోసం ఫస్ట్ 1 చైన్ వేసుకొని దీంట్లో 5 ఇంక్రీజెస్ అయితే చేయాలి. ఫస్ట్ స్టిచ్‌లో 2 సింగిల్ క్రోషే చేస్తున్నాను. ఇప్పుడు 10 సింగిల్ క్రోషే అయితే కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ సింగిల్ క్రోషేలోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. 1 చైన్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని 3 చైన్స్ అయితే వేసుకోవాలి. 1 2 3. ఇప్పుడు 3 చైన్స్ వేసిన తర్వాత
సేమ్ ఇదే స్టిచ్‌లో 1 డబుల్ క్రోషే చేసుకోవాలి. సో, డబుల్ క్రోషే కోసం ఫస్ట్ యార్న్ ఓవర్ చేసుకొని, ఇన్సర్ట్ చేసి, యార్న్‌ని పుల్ చేసి, ఇప్పుడు 3 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసుకొని ఫస్ట్ 2 లూప్స్‌లోంచి పుల్ చేయాలి. మళ్ళీ యార్న్ ఓవర్ చేసుకొని నెక్స్ట్ 2 లూప్స్‌లోంచి పుల్ చేయాలి. సో, ఇది 1 డబుల్ క్రోషే. ఇప్పుడు అగైన్ 3 చైన్స్ వేయాలి. 3 చైన్స్ వేసి ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్ చేయాలి. సో, ఇదైతే 1 పెటల్. ఇలా మనమైతే 6 పెటల్స్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు అగైన్ 3 చైన్స్, 6 పెటల్స్ వేసిన తర్వాత 1 చైన్ వేసుకొని థ్రెడ్ అయితే కట్ చేసేస్తున్నాను. టిక్ నక్‌ని ఇలా పెట్టుకొని సైజ్ ప్రకారం ఇది కట్ చేసుకోవాలి. సో, ఇది కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి సో, కరెక్ట్‌గా ఇక్కడైతే ఇలా మార్చుకొని ఇక్కడ హోల్ చేసుకోవాలి. సో, దీన్ని ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి దీనిలోకి ఇన్సర్ట్ చేసి సో, ఈ పార్ట్‌ని ఇలా అయితే మనం స్టిక్ చేయాలి. సో, స్టిక్ చేయడం కోసం నేనైతే B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. సో, మన సన్‌ఫ్లవర్ టిక్ టాక్స్ అనేవి రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై.